అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ముందుగా నా వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎక్కువ నూనె వాడడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తూ ఉంటుంది కదా! అది రాకుండా ఉండాలి. నూనె వాడుతూ ఉన్నా కూడా మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికోసం ముందుగా ఒక ఎండు కొబ్బరి తీసుకున్నా అండి. పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడు మనకు అందుబాటులో ఉండదు కదా! ఈ ఎండు కొబ్బరి తీసుకొని చిన్న చిన్న పీసెస్ మాదిరిగా చేసేసుకోవాలి. 1 గాని, 2 గాని మీ వీలుని బట్టి అంతే. చేసేసుకొని ఒకటేసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి చూర మాదిరిగా అంటే ఇది మార్కెట్‌లో కూడా దొరుకుతుంది కొబ్బరి చూర అని. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఫ్రెష్‌గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. మనీ కూడా సేవ్ అవుతుంది. ఇలా మనం చేసి పెట్టుకోవాలండి. చేసి ఒక దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి. ఒక కంటైనర్‌లో ఉంచేసుకుంటే మనం ఎప్పుడు కావాలన్నా కర్రీలలో కొన్ని కేరళలో అట్లా కోకోనట్ ఆయిల్ తోటి వండుతూ ఉంటారు. మనం అలా చేయలేం గదా! మనం ఆ నూనెను పల్లి నూనెను తగ్గిస్తూ ఈ పొళ్ళని యూజ్ చేయాలి. చేసినప్పుడు రుచి అద్భుతంగా ఉంటుందండి. చాలా మంచి రుచిగా ఉండి మనకు టేస్ట్‌ని ఇచ్చి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి గుడ్ కొలెస్ట్రాల్ మాత్రమే మన బాడీలో ఉంటుంది. దానికి నేను గ్యారంటీ అండి. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు. ఈ నువ్వులను కూడా వేయించుకోవాలి. లైట్‌గా చిటపటలాడే వరకు వేయించాలండి. వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా పొడి ఒక దాంట్లో. అంటే మనము కొన్ని వంటలు నువ్వుల నూనె అంటారు గదండీ! ఆ నువ్వుల నూనెతో మనం చేయలేం, తినలేం. దీంట్లో కాల్షియం బోలెడుంటుంది. మన బోన్స్‌కి బావుంటుంది. లేడీస్‌కి ముఖ్యంగా అదంతా తెలుసు గదా! మనం వంటలలో యూజ్ చేసామనుకోండి టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటాం. అంటే నూనె తగ్గిస్తూ ఈ పొళ్ళను యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు. పల్లీలు గూడా వేయించుకొని చల్లారిన తర్వాత వీటిని గూడా పొడి పట్టేసుకోవాలండి. మీరు మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియోలు చూసే ఉంటారు. వారు గూడా ఆయిల్‌ని తగ్గించి పొళ్ళును మాత్రమే వేస్తూ ఉండండి. మనం అన్నీ పొడి చేసి పెట్టుకొని కంటైనర్‌లో ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి కిచెన్‌లో అందుబాటులో. మనం ఏ కూరలోనైనా ఒక 3 స్పూన్స్ బదులుగా 1 స్పూనే ఏసుకోవాలి ఆయిల్. అంటే ఆయిల్ లేకపోతే మనం చేయలేం గదా! ఆ ఫీలింగ్ కోసమైనా గూడా తక్కువ వేస్తూ ఇవి పొడులేసుకొని చేయండి. రుచికి చాలా బావుంటుందండి. నా వీడియోలు మీరు చూసే ఉంటారు. నేను చాలా ఆయిల్ తక్కువేస్తూ ఉంటాను. కర్రీస్‌లోనైనా, చట్నీ తాలింపులోనైనా. ఓన్లీ ఆ పోపు వేగడం కోసం మాత్రమే నేను చేస్తాను. ఇలా నేను ఎప్పుడైనా గూడా వీక్లీ వన్స్ 10 డేస్‌కి ఒకసారి అయిపోగానే అన్నింటిని పట్టేసుకుంటానండి. మంచిగా వేయించుకొని, చల్లారబెట్టేసుకొని, పొళ్ళు పట్టేసుకొని బాటిల్స్‌లో పెట్టుకున్నాం అనుకోండి. నూనె తగ్గిస్తూ మనం వంటలు జేసుకోవచ్చు. నేను నూనె గూడా గానుగ నూనె అంటే ఇప్పుడు ప్యాకెట్‌లలో నూనె గాకుండా గానుల్లో పట్టించిన ఆయిల్‌ని వాడతానండి. ఇది ఆరోగ్యానికి మంచిది అని దీన్నే తెస్తున్నాను. అది కూడా పల్లి నూనె. గానుగ నూనె వాడుతున్నాం. ఈ పొళ్ళని చేసి పెట్టుకోండి. రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యం ఉంటుంది. మనీ సేవ్ అవుతుంది. మనం ఏదన్నా డిసీజ్ వచ్చేదానికంటే ముందే మనం ప్రీవియస్‌గానే ఆరోగ్యానికి ఇలాంటి చిట్కాలు పాటించారనుకోండి చాలా బావుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.